ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి, మరణము గెలిచి తిరిగి లేసిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులారా, మరి ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యమైన సంగతి, సంతోషకరమైన సంగతి. అదేమనగా శుక్రవారము శనివారం హర్ష్ కుమార్ అన్న గారు ప్రవీణ్ అన్న గారి విషయంలో, అంటే ప్రవీణ్ అన్న గారు ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్లో కొవ్వొత్తులు వెలిగించి ఆయన నిమిత్తము ఆయన జ్ఞాపకం చేసుకుని ఆరాధన జరిగించాలని సమస్త క్రైస్తవ్యానికి, అలాగే ఎవరైతే మనిషిని మనిషిగా చూసి అందరూ సమానత్వం కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపునిచ్చిన తరువాత ఆ ప్లేస్లో చాలా గందరగోళం జరిగింది. హర్ష్ కుమార్ అన్నగారిని అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినా కూడా చాలా మంది దైవ సేవకులు, విశ్వాసులు నిన్నటి కాల సమయంలో మరి ఆ రాజమండ్రిలో ఉంటున్న ఆ విశ్వాసులందరూ, సేవకులందరూ ఇంకా చాలా ప్రాంతాల నుండి వచ్చారంట. గుంటూరు నుండి, శ్రీకాకుళం నుండి, పార్వతీపురం నుండి, ఇంకా చాలా ప్రాంతాలు, దూర ప్రాంతాల నుండి, అనేకమైన రాష్ట్రాల నుండి అక్కడ ప్రజలు వచ్చి ప్రవీణ్ అన్న గారి విషయంలో కొవ్వొత్తులు వెలిగించి ఆరాధన జరిగించారు. నిన్న జనం కదిలిన తీరు, పాస్టర్లు అయ్యుండి పోలీసు మీద తిరుగుబాటు చేసిన తీరు, పాస్టర్లు శాంతి కాముకులే, క్రైస్తవులు శాంతి కాముకులే, సెక్యులర్ మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు శాంతి కాముకులే. అవసరం వస్తే ఎలా తిరగబడతారన్నది నిన్న చూపించారు. మొత్తం పోలీసుని పెట్టి అడుగు ముందు నివ్వకుండా నిలువరించడాన్ని చాలా ప్రయత్నించారు. ప్రజా సంకల్పం ముందు, ప్రజల వాంఛ ముందు మీరు నిలబడలేరు. ప్రభుత్వాలు నిలబడలేవు, ప్రజలు నిలబడలేవు. అది దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, ఎన్ని ఆటంకాలు వచ్చాయండి, ఎన్ని ఆటంకాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు. కానీ హర్ష్ కుమార్ అన్నగారు ఎంతో ప్రవీణ్ అన్నగారి మీద అభిమానము, ప్రేమ, క్రైస్తవ్యం మీద గౌరవంతో ఆయన తన ప్రాణాలకు తెగించి పోరాడాడనే చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ప్రియులరా, చాలా మంది ఈ రోజుల్లో సైలెంట్గా ఉన్న ఈ సమయంలో హర్ష్ కుమార్ అన్నగారు, కేఏపల్ అన్నగారు, ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఆయన కూడా, ఈ ముగ్గురు కూడా చాలా దృఢముగా ప్రవీణ్ అన్నగారి విషయంలో మరి ముందుకు రావడం, ఆయన కార్యక్రమం విషయంలో, జరిగే విషయంలో ఎంతో తృష్ణ కలిగి ఉన్నారా. మరి ఆ రకమైన పోరాటం ద్వారా మరి నిన్న పునరుద్ధాన దినాన మరి ప్రవీణ్ అన్న గారి యొక్క చనిపోయిన ఆ ప్లేస్ దగ్గరే ఎంత ఘనంగా అందరూ వెళ్ళారండి. అక్కడికి చాలా మట్టికి జనాలు ఎంత పోగులుగా వెళ్ళారండి. ఇసుకేస్తే రాలనంతగా ప్రవీణ్ అన్న గారి విషయంలో అక్కడికి వెళ్ళి ఆరాధన చేశారండి. ఎంత సంతోషమో, దేవుని నామానికి స్తుతులు చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రవీణ్ అన్న గారు బ్రతికున్నంత వరకు కూడా ఎంత పరిచర్య చేసి అనేకమైన మంది గుండెల్లోనికి ఆయన స్థానం సంపాదించుకుని దేవాది దేవుడు, పునరుద్ధారుడైన సజీవుడై తిరిగి లేచిన దేవుని కొరకు తను మరి ఎంతగా ప్రాణాలకి తెగించి పోరాడారో అంత అభిమానం పొందుకుంటున్నారండి ప్రవీణ్ అన్న గారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. హర్ష్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా, మీరు చాలా క్రైస్తవ్యం కొరకు, ప్రవీణ్ అన్న గారి కొరకు ఎంతో కష్టపడ్డారు. మీరు చాలా వందనాలు. మీకు, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని. మీరు ఎప్పుడైతే పోరాటం చేయడం ప్రారంభించారో అప్పటి నుండి మా వ్యక్తిగత ప్రార్థనలో, సంఘములో తెలిసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా. మీకు వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. క్రైస్తవం కొరకు ఇంత కంకణం కట్టుకున్న మీకు, ప్రవీణ్ అన్న గారి కోసం మీలో కొంతమంది బిడ్డలు కామెంట్ పెడుతున్నారు. ఏమనంటే, మీరు అలాంటి గొడవల్లోకి వెళ్లకుండా దేవుని వాక్యం చెప్పండి, దేవుని కొరకు ప్రకటించండి, మీకేమైనా ఓపుకుంటే అని. ఆ కామెంట్ పెట్టిన
బ్రదర్ కానీ లేకపోతే సిస్టర్ కానీ వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా మేలు కోరి నా మంచి కోరి మీరు చెప్తున్నారు, మీకు వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. కానీ ప్రియులారా, మరి నేను ఒక మాట చెప్తాను. ఇది గొడవల నిమిత్తమయ్యో లేకపోతే గందరగోళం రేపటానికో లేకపోతే అల్లర్లు రేపటానికో నేను మాట్లాడట్లేదండి. ప్రవీణ్ అన్న గారు చనిపోక ముందు నా ఛానల్లో మీరు చూడండి, ఇలాంటి విషయాలు మాట్లాడడం కానీ ఈ సంగతుల గురించి ప్రస్తావించడం కానీ లేదు. నేను ఛానల్ ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు కూడా దేవుని నిమిత్తమై, దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వాడబడుతూ, మరి ఏదో కొంత సమయం ఉన్నప్పుడు అంత ఖాళీ కూడా ఉండదండి మాకు. ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన 3 సార్లు జరుగుద్ది, 2 సార్లు జరుగుద్ది. అలాగే ప్రేయర్స్ ఉంటాయి. అలాగే అనేకమైన మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఖాళీ లేని పరిచర్య అయితే దేవుడు మాకు ఇచ్చాడండి. కొంతమంది అంటున్నారు ఫేమస్ అవ్వడం కోసం అంటున్నారు. ఫేమస్ ఇందులోకి వచ్చి అవ్వాల్సిన అవసరం మాకేంటి? సేవ లేదని అవ్వాలా? లేకపోతే ఆ స్థానిక చర్చి కానీ లేకపోతే సంఘము కానీ లేకపోతే ఒక స్థితి లేదని దేనికోసం అవ్వాలి ఫేమస్? ఏం సాధిస్తాం ఫేమస్ అవ్వడానికి? అలా మాట్లాడొద్దు, తెలియకుండా మాట్లాడకండి. కామెంట్ పెట్టే బిడ్డలకి చెప్తున్నాను నేను. కొంతమంది బిడ్డలు ఫోన్ చేసి కూడా 2-3 మాట్లాడారు. ఆలోచించి మాట్లాడండి. ఎందుకు ఇందులోకే వచ్చి ఫేమస్ అవ్వాలా? దేవుడు వాడుకుంటే ఎవరు ఆపగలరు చెప్పండి ప్రియులారా? కాబట్టి అదే తెలియజేస్తున్నాను మీకు. నేను అలాంటి అస్సలు ప్రవీణ్ అన్న గారు ఎప్పుడైతే ప్రభునందు నిద్రించారో, మరి ఆయన మరణం ఏ రకంగా జరిగింది అన్నది మనందరికీ తెలుసు. కానీ మరి ఆయన మరణించిన తరువాత నాకు ప్రవీణ్ అన్న గారంటే మహా గౌరవం, ఇష్టం. ఎందుకంటే ఆయన ఇంకా కొంతమంది దైవసేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ప్రభు కోసం ప్రాణాలకి తెగించి నిలబడిన సేవకులు, రోషం కలిగిన సేవకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది సంఖకే జోలు తగిలించుకుని అడుక్కు తింటా ఉంటారు, సేవ పేరు పెట్టుకుని, సేవకుడు అని పేరు పెట్టుకుని క్రీస్తుని అడ్డం పెట్టుకుని అడుక్కు తింటా ఉంటారు. అలాంటి వాళ్ళం కాదు మేము. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు పౌరుషత్వాన్ని గ్రహించి మరి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేయటం తప్పితే, నా వీడియోస్ మీరు చూడండి, పార్వతి గారి మీద మాట్లాడాను, తర్వాత ఒక్క వీడియో మనోహర్ గారి మీద చేశాను, పార్వతి గారి మీదే 3-4 వీడియోలు చేశాను. సామరస్యంగా వాక్యానుసారంగా నేను తెలియజేశాను. ఇంకా కావాలంటే మీరు చెక్ చేసుకొని చూడండి. అందులో ఎవరి మతాన్ని కానీ కించపరచడం, ఏ వ్యక్తిని కించపరచడం కానీ, ఎవరిని ఏమైనా అనటం కానీ ఉంటే అప్పుడు మీరు మరలా కామెంట్ పెట్టో లేదా ఫోన్ చేస్తే నన్ను అడగండి. ఓకేనా ప్రియులారా? నా క్షేమం కోసం మీరు మాట్లాడుతున్నారు, చాలా వందనాలు. కానీ నేను అందరూ సమానత్వం కలిగి ఉండాలని ఆలోచించే మనిషిని నేను. దేవుడు నాకు అది నేర్పించాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఆ రకమైన స్థితిని నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ స్థితిలో వెళ్తూ ఉన్నాను. ప్రియులారా, నాకు అభిమానం, దైవ సేవకులు దేవుని కొరకు కష్టపడుతున్నారు. మేము ఆడపిల్లలమే తెగించి ప్రపంచంలోకి వచ్చి కష్టపడలేము. అలాగని కష్టపడే వాళ్ళకి కనీసం ప్రోత్సహించకుండా, వారి కోసం ప్రార్థన చేయకుండా ఉండలేము, వారి విషయంలో కృతజ్ఞత తెలుపకుండా ఉండలేము. కాబట్టి ఆ రకమైన అభిమానంతో ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రవీణ్ అన్న గారి విషయంలో పద్దాక నేను ఎందుకు మాట్లాడతానంటే, ఆయన చేసిన సేవ ఎవరు చేశారండి చెప్పండి ఒక మాట? ఆయన రోషము పూని సేవ అంటే అదండి. సేవకుడు అంటే అది. అలా ఉండాలి తప్ప చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటట్టు ఉండకూడదు కదండి. అన్న అలా లేరు. అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో చెప్తాను వినండి. నేను పుట్టుకతో క్రైస్తవురాలు కాదు కాబట్టి, నేను కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి ఆ రోసం గురించి రుచి బాగా తెలిసిన, అంత కష్టపడే దైవ సేవకుల గురించి నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం. నాకు సొంతంగా దేవుడు నాకు పాటలు రాసి వరం ఇచ్చాడు. సొంతంగా అన్ని దేవుని వాక్యం చెప్పగలను, పాటలు పాడగలను, ఆరాధన చేయగలను, దేవుని పని ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళగలను. కొంతమంది అనాథలను కొన్ని కుటుంబాలు నేను ఆదరించి మా చర్చిలో వివాహాలు చేసి వాళ్ళ జీవితాలు చక్కబెట్టడం తెలుసు. కాకపోతే సోషల్ మీడియాకి నేను అవి పరిచయం చేయలేదు, అంత అవసరం కూడా లేదు. లేకపోతే ఒక కెమెరా కొనేసేసి నేను ఏదైతే ధర్మకార్యాలు చేశానో అవన్నీ ప్రపంచానికి నేను తెలియజేయచ్చు. వద్దు, నాకు అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, గమనించాలి, ఆలోచించాలి. కొంతమంది బిడ్డలు నా క్షేమం కోరుకుంటున్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేని కొరకు చేయట్లేదు. ప్రవీణ్ అన్న గారి విషయంలో నిన్న రాజమండ్రిలో ఘనంగా ఆరాధన జరిగింది. ఘనంగా ఎంతమంది బిడ్డలు, ఆడపిల్లలు కూడా వచ్చేసారు అక్కడికి. దగ్గరైతే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని, అంత ఇష్టం ఆయన అంటే. ఆడపిల్లలు వచ్చారు, యవ్వనస్తులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, పెద్ద వయసు కలిగిన వారు వచ్చారు. ఎంతమంది ఆ స్థలానికి వచ్చి ప్రవీణ్ అన్న గారి విషయంలో ఎంత ప్రేమను కనపరిచారు. అలా జరగడానికి కారకుడు మొట్టమొదట నజరేయుడనేసు, రెండవదిగా హర్ష్ కుమార్ అన్న గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రవీణ్ అన్న గారి విషయంలో.
కాబట్టి ప్రియులారా, నాకు కృతజ్ఞత చెప్తున్నాను మరొక్కసారి హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, మరి మా సంఘం తరపున, దేవుని పేరట, మా క్రైస్తవ్యం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రవీణ్ అన్న గారు ఆయన ఉనికిని మీరు గ్రహించారండి. హర్ష్ కుమార్ గారు ఆయన ఉనికిని మీరు గ్రహించారు. చాలా వందనాలు. అంత ప్రయాసపడి ఆ శుభకార్యం జరగడానికి, ఆ అద్భుతం జరగడానికి మీరు చాలా ప్రయాసపడ్డారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ అన్న గారి విషయంలో మీరు పడుతున్న ప్రయాస దేవుడు చూస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు. మా క్రైస్తవ్యులు అందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరిన్ని నీతి కార్యాలు, ఇది నీతి కార్యం. నీతిమంతుడి కోసం నిలబడ్డ హర్ష్ కుమారు నీతి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఆ రోజు అరెస్ట్ చేసేసి ఎక్కడెక్కడో తిప్పి జీప్లోనో ఎక్కడో 4 గంటలు కూర్చోబెట్టి మరలా తిరిగి తీసుకొచ్చారంట. ఎంత పాపం, ఇంచుమించు ఒక 50 మంది ఎంతమందో లేదా 15 మందో ఆ పోలీసు వారు ఆయన మీద కారు దింపడానికి ఇంచుమించు ఒక 1/2 గంట టైం పట్టిందని అన్న చెప్తున్నారు. అంటే అంత ప్రయాస ఎందుకు పడాలి? అతనికి ఏమి లోటని పడుతున్నారు? కానీ ఆ దైవజనుని త్యాగము హర్ష్ కుమార్ని ఆకట్టుకుంది. హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ పోరాడుతున్నారు ప్రవీణ్ గారి విషయంలో. మంచి మనిషినండి మనస్సున్న ఎవ్వరు వదులుకోరండి. అది నేనా, మీరా, ఇంకొకలా కాదు, ఎవ్వరు వదులుకోరు. వదులుకున్నవాడు మనిషే కాదు నన్ను అడిగితే. కాబట్టి అలా పోరాడుతున్న అందరికి వందనాలు. అలా ఎంతో చక్కని రీతిలో ఇంకా అనేకమైన మంచి కార్యాలు హర్ష్ కుమార్ గారు చేయాలి. ఆయనకు ఆరోగ్యం ఉండాలి. ఇంకా ఆయన అనేకమైన మంది జీవితాలకు న్యాయం చేయాలి. దేవుడు ఆయన్ని అలా వాడుకునుగాక. మీ అందరికీ ప్రైజ్.